హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైసా తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్. నాన్ వెజ్లో చికెన్తో చేసినన్ని వెరైటీస్ ఏ కర్రీతోటి వండలేమబ్బా. ఇక చికెన్కి కొంచెం గోంగూర పులుపు యాడ్ చేస్తే నాలుక నాట్యమాడాల్సిందే. చికెన్ పుల్ల పుల్ల టేస్ట్ తోటి భలే ఉంటుంది తెలుసా. అయితే ఈ గోంగూర చికెన్ ఎలా వండాలో చూసేద్దామా. మన కర్రీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి సబ్స్క్రైబ్ మీద నొక్కేయండి, బెల్ గంటను కూడా మోగించండి. ఈ కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక 500 గ్రాముల చికెన్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోండి. చికెన్ని శుభ్రంగా కడిగి వాటర్ మొత్తాన్ని వంపేసిన తర్వాత ఒక 2 టేబుల్ టీ స్పూన్ల కారం, రుచికి సరిపోయేంత ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే ప్రిపేర్ చేసుకొని వేసుకోండి, అప్పుడైతేనే చికెన్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇందులోనే కొంచెమంత ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు బాగా కలిపిన తర్వాత మూత ఉంచి ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టండి. చికెన్ని ఒక 20 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ని స్టవ్ మీద ఉంచి ఒక 4 టేబుల్ టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 2 లేదా 3 దాల్చిన చెక్క ముక్కలు, ఒక 4 ఇలాచీలు, 3 లేదా 4 లవంగాలు, కొంచెమంత సాజీర వేసి 1 నిమిషం పాటు ఆయిల్లో వేగనివ్వండి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలను మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఒక 4 కట్ చేసిన పచ్చిమిర్చీలు, ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అంటే ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి, సరిపోతుంది. ఇప్పుడు కొన్ని పుదీనా ఆకులు కూడా వేసుకొని కలుపుకోండి. పుదీనా ఆకులను కూడా మరొక 2 నిమిషాలు వేయించిన తర్వాత ఒక 50 గ్రాముల వరకు శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర ఆకులను వేసుకోండి. మామూలు గోంగూర కంటే పుల్లటి గోంగూర వేసుకోండి, టేస్ట్ అదిరిపోతుంది. గోంగూరను ఒక్కసారి కలిపేసి ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 3 నిమిషాల పాటు కుక్ చేసుకోండి, అంతే. ఈ విధంగా డీప్ ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన చికెన్ని వేసుకొని కలుపుకోండి. చికెన్ను ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత ఉంచి ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. చికెన్ను మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచి కుక్ చేయండి. చికెన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే ఏమవుతుందో తెలుసు కదా. చికెన్ని ఒక 10 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, ఒక పావు టీ స్పూన్ గరం మసాలా కానీ రెడీమేడ్ చికెన్ మసాలా కానీ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి చికెన్ని కలిపేసుకొని మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చివరిగా స్టవ్ని ఆఫ్ చేసి మనం కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటే సరే. గోంగూర చికెన్ దేంట్లోకైనా సరే, చపాతీ కావచ్చు, పూరీ కావచ్చు, అన్నంలోనే కావచ్చు, దేంట్లోనైనా సరే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది.